సీజన్ 8 స్టార్ట్ అయింది కదా, మరి 14 మెంబర్స్ వచ్చారు, మీకు ఎలా అనిపించింది? అసలు నాకేమనిపిస్తున్నాను, ముందు మీకేమనిపిస్తుందో చెప్పండి. అసలు ఏముందండి అందులో? అందులో నాకు తెలిసిన వాళ్ళు విష్ణుప్రియ, నైనిక, మన రాజధాని కోసం కొట్లాడాడు కదా శేఖర్ భాష, వాళ్ళ ముగ్గురే నాకు కనిపిస్తున్నారు. ఉన్న వాళ్ళు ఎవరు కూడా లోపల ఏం లేదు, డొల్ల అన్నట్టుగా ఉంది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు రాలేదా బిగ్ బాస్ కి? ఎక్స్పెక్టేషన్ అంటే జనాలకు తెలిసిన ముఖాలు ఒక 4-5 పెట్టి, తెలియని ఒక 10 వద్దులే గానీ తెలియని ఒక 2-3 పెట్టి అట్లా ఆడిస్తే జనాలకి కామెడీ కంటెంట్, మమ్మల్ని అసలు మేము ఆ గేమ్ పెట్టిందే మమ్మల్ని అలరించడానికి, మమ్మల్ని కవ్వించడానికి, నవ్వించడానికి, ఏడిపించడానికి. అలాంటిది అందులో ఏమీ లేకుండా పెడితే ఎవరు చూస్తారో? ఒకప్పుడు బిగ్ బాస్ అంటే రాత్రి అయితే టీవీ ముందు కూర్చోని నేను, ఇప్పుడు అలాంటిది రీల్స్ చూసుకుంటున్నాను, నేను స్నాప్ లో ఉంటున్నాను. అంత ఇంపాక్ట్ జబర్దస్త్ చూసేవాడిని. అలాంటిది లేదు. ఇప్పుడు ఏంటంటే ఒక ఆది గారు కానీ, లేదంటే ఒక నాటి నరేష్ కానీ, లేదంటే ఫైమా వస్తుంది అనుకో, ఓకే, ఉన్నవాళ్ళు ఎవరన్నా సరే తీసుకొస్తే వాళ్ళు కొంచెం కామెడీ పండిస్తారు కాబట్టి వీళ్ళు వాళ్ళకి తోడవుతాయి. చన్నీళ్ళు వీనీళ్ళు తోడైనట్టు జనాలు చూస్తాం. అసలు ఏమీ లేకుండా చైనా అంట, చైనా ఏంటి కర్ణాటక అంట. ఎందుకు కర్ణాటక? నాగార్జున గారు అలా కర్ణాటక ఎందుకు అసలు అలా పెట్టాలనిపించింది మీకు? మేము లేవా తెలుగు? అసలు మా కోసం పెట్టారా కర్ణాటక వాళ్ళ కోసం పెట్టారా? అసలు మేము చూడాలి, కర్ణాటక వాళ్ళు చూడాలా? యూట్యూబర్లు ఉన్నారు, ఇమ్రాన్ లాంటి వాళ్ళు, లేదంటే శ్రీకాకుళంలో రావణ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు పెట్టుకోండి, కష్టపడి వాళ్ళు పెట్టుకోండి. అంతే తప్ప కానీ కర్ణాటక కర్ణాటక అంత నచ్చిందా? ఓకే, మరి బడ్డీస్ అని చెప్పేసి సింగిల్ గా వెళ్ళకుండా బడ్డీస్ తో వెళ్ళాలి అన్నారు కదా, అది సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక గేమ్ లాగా ఒక 3 పెట్టారు కదా, 3 కలర్స్ పెట్టి, అది మీకు ఆ టాస్క్ ఎలా అనిపించింది? అది టాస్క్ లాగా అనిపించింది. టాస్క్ లాగా అనిపించింది. అంటే ఒక దీంట్లో ఏముంటుందో 3 దాంట్లో అదే ఉంది అనుకుంటున్నారా, లేదా ఒక దాంట్లో ఏది ఓపెన్ చేస్తే అందులో వేరే వేరే ఉంది అనుకున్నారా? నేను ఆ గేమ్ పెట్టిందే, టాస్క్ పెట్టిందే, 3 పెట్టారంటే అందులో ఏదో 3 అట్లా ఏదో ఉంటదనే కదా. ఆ గేమ్ అదే కదా, టాస్క్ లాగా అనిపించింది. అదే అంటున్నా, 3 ఒకటే ఉంటది కంటెంట్ అనిపించిందా, లేదా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటది అనిపించిందా? 1 సెకండ్ డిఫరెన్స్ గా ఉంటది. అంటే ఇప్పుడు ఒక పర్సన్ గురించి అంత కరెక్ట్ గా, ఇప్పుడు ఏది ఓపెన్ చేసి అంత కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా, ఇప్పుడు నిఖిల్ తీశారు, అంత పర్ఫెక్ట్ గా ఎలా వచ్చింది అనుకున్నారు? ఇంత పర్ఫెక్ట్ గా మీరు క్వశ్చన్లు అడుగుతున్నారు ఏంటండి? అలాగే అంత పర్ఫెక్ట్ గా ఉంటది అది కూడా. అంటే 3 ఒక విధంగా ఉండవు అంటున్నారు. 3 ఒక విధంగా అంటే అసలు నాకు 7 లేదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే 7 లేదు. 7 ఎంత అయిపోయినా, ఎంత కామెడీ అన్నా తెల్లారితే అక్కడ ఉండేవాళ్ళు. నాకు బ్రేకప్ అయితే బిగ్ బాస్ బ్రేకప్ అయింది, ఎవడన్నా బ్రేకప్ అయితే ఏడుతాడు, లవ్ సాంగ్స్ పెట్టుకొని బ్రేకప్ సాంగ్స్ ఎంజాయ్ చేసేవాడు నేను. ఆ పల్లవి ప్రశాంత్ కోసం నా ఏడుపు వచ్చేస్తుందనా అనేవాడు. ఆ ఏడుపు మేమే కదా తీర్చాం, ఆ ఏడుపు మేమే తీర్చి ఓటేసి నెగ్గించాం. ఇప్పుడు ఆ బిగ్ బాస్ చూస్తారు కదా, 14 మెంబర్స్ ఉన్నారు కదా, అందులో పల్లె ప్రశాంత్ లాగా ఆడతారు ఉంటారు అని ఎవరైనా అనిపిస్తుందా? శేఖర్ భాష ఆడతాడు. శేఖర్ భాష మనోడు బయటే జనాలనే చెరువు ఆడాడు, అందులో 13 మంది ఉన్నారు, కబడ్డీ ఆడేస్తాడు. మనోడిది కప్పు. అంటే ఇప్పుడు నాగార్జున గారు హోస్టింగ్ ఎలా అనిపించింది? ముందు వరకు సీజన్ 7 వరకు చూసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున గారిని పంపించేసి వెంకటేష్ గారిని పెడితే బాగుంటది. ఎందుకు అలా అనిపిస్తుంది? చూస్తున్నాం కదండి, ఎంతసేపు తెల్లారు ఆ మొక్కమే చూడమంటారా? వెంకటేష్ గారు లాంటి కామెడీ ఎత్తిన ఫ్యామిలీ స్టార్ అలాంటి తీసుకొస్తే చూస్తాం కదా. ఇప్పుడు అందరూ మారారు, నాని వచ్చాడు, ఎన్టీఆర్ గారు వచ్చారు, అట్లానే వీళ్ళు వచ్చారు. అలాగే వెంకటేష్ గారిని తెస్తే కొంచెం లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ కదా అని చెప్పేసి లైక్ చూస్తారు కదా. ఆయన కామెడీ విజువల్స్ కూడా బాగుంటాయి. ఈసారి టాస్క్లు అవన్నీ ఎలా అనిపించాయి? అసలు ఈసారి టాస్క్లు లేవనిపించాయి. అంటే కెప్టెన్ లేరు, రేషన్ లేదు అంటున్నారు, ఇమ్యూనిటీ లేదు అని చెప్పి, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు కెప్టెనా లేదంటే ఇదే అని అడుగుతున్నారు. అసలు ఏముంది అందులో? ఎక్కడో లూడిల్స్ చేసి వాళ్ళు తీసుకొని పోయి చేస్తే ఎవరు చూస్తాడండి? అసలు మీరు చూడాలా వద్దా? మా కోసమే కదా పెట్టారు గేము. మీరు తెల్లారులు కూర్చొని చూడాలంటే మీరు తెల్లారులు అడిగోళ్ళు పెట్టాలి. అందులో ముక్కు ముఖం తెలియని పెడితే ఎలాగండి? నాగార్జున గారు మళ్ళీ మీకు దెబ్బ మీద దెబ్బ పడిపోయిందండి బాబు.